ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 135 అధ్యాయం 15 నుండి 21 వచనములు. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండివి చూడవు, చెవులుండియు వినవు, వాటి నోలలో ఊపిరి లేసమైన లేదు. వాటిని చెయ్యువారును వాటియందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, యెషయా గ్రంథం 46 అధ్యాయం 9వ వచనములో యెహోవా దేవుడు ఎలా చెబుతూ ఉన్నాడు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. అలాగే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనములలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద ఆదియందు ఉన్నవాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది. మరి ఈ లోకంలో ఉన్న అనేక దేవతలు ఎవరు అంటే అవి మనుషుల చేతి పనులు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వచనాలు అవి బంగారంతోనూ వెండితోనూ రాళ్లతోనూ కర్రలతోనూ మనుషులు తయారు చేసుకున్న ప్రతిమలని, వాటికి ఏ జీవం లేదని, వాటికి కన్నులు ఉండియు చూడలేవనియు, చెవులుండియు వినలేవనియు, నోరుండియు మాట్లాడలేవనియు తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథం 40, 44, 46 అధ్యాయాలలో, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయములను, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయములను ఇలా అనేక వచనాలలో మనం చూడగలం. వాటిని దేవునితో పోల్చడం ఎంత అవివేకం. వాటిని అనుసరించేవారు అవి ఏమైపోతాయో వారు అలాగే అయిపోతారు. అందుకే కీర్తనాకారుడు యెహోవా దేవుని స్తుతించమని ఇశ్రాయేలును కోరుతున్నాడు. ప్రవక్త అయిన ఏలియా కర్మేలు పర్వతం మీద మాకు 2 ఎడ్లనియుడి, వారు వాటిలో ఒకదాని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమియో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచును. తర్వాత మీరు మీ బయలుదేవత పేరును బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాం రండని ఏలియా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. బయలును ఆరాధించే బయలు ప్రవక్తలు పిలిచి మొదట వారిని బయలుకు ప్రార్థన చేయమంటాడు. ఎంత ప్రార్థించినా, రక్తాలు కారేటంత ప్రార్థన చేసినా వారు దేవత నుంచి జవాబు రాదు. తర్వాత ప్రవక్త అయిన ఏలియా బలిపీఠంపై కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెబుతాడు. అలాగే జనులు 3 సార్లు చేస్తారు. తర్వాత ఏలియా యెహోవా పేరున ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేస్తుంది. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేస్తారు. ఈ సంఘటన రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చూడగలం. ఈ రోజు కూడా నిజ దేవుడైన యేసయ్యను తెలుసుకోక అనేక మంది నిత్య నరకాగ్ని పాత్రులవుతున్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22-23 వచనాలు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరుదని దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనంలో, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు
ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించనని రాయబడినది. కాబట్టి యేసయ్యే నిజమైన దేవుడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తన దూతలను పంపి వారి రాజ్యం నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు అని మత్తయి సువార్త 13:41 యేసయ్య చెప్పారు. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా యేసయ్య నామములో రక్షణ పొందుకోలేదా? అయితే ఆలస్యం చేయక నేడే రక్షణ దినం, ఈ దినమే యేసయ్యని సొంత రక్షణగా అంగీకరించు. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి నైనా నీకు స్తోత్రాలు తండ్రి. సర్వ సృష్టికర్తవు నీవే కదా, నీవు తప్ప ఎవరున్నారయ్యా? లోకంలో తండ్రినైనా అనేక దేవతలను తండ్రి పూజించేవారున్నారు. అవి నిజదేవుళ్ళు అనుకుంటున్నారు. గాలికొక దేవుడు అయా తండ్రినైనా, ఇదిగో అగ్నికొక దేవుడు, చెట్టుకో దేవుడు అంటూ రకరకాల పేర్లు పెట్టుకొని అయా తండ్రి వాటిని దేవతలుగా ఆరాధిస్తున్నారు. కానీ నిజదేవుడు నీవే కదా. ఆనాడు ఏలియా ప్రభా తండ్రినైనా ఇదిగో ఆ కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలను పిలిచి అయా జనులందరిని పిలిచి నిజదేవుడెవరో తండ్రి అనేక మంది ప్రజలకు రుచి చూపించినట్టుగా అయా తండ్రి మేము కూడా ఇదిగో ప్రభా తండ్రి నిజదేవుడవు నీవేనని అయా తండ్రి నీవు తప్ప వేరొక దేవుడు లేడని రుచి చూపించేలా మా జీవితము మా ప్రవర్తన ఉండులాగున నీ కృప దయచేయమని అడుగుచున్నాం. అవును ప్రభా, అనేక మంది ప్రజల ఎదుట నీ కొరకు రోషంగా బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయా జీవం లేని వాటిని ఆరాధిస్తూ అయా తన వాటిలో జీవం ఉన్నదనుకుంటున్నారు. కనులుండి చూడలేని గుడ్డితనంతో ఉంటున్నాయి. చెవులుండి వినలేనటువంటి అయా తండ్రి చెవిటితనంతో ఉంటున్నాయి. నోరుండి మాట్లాడలేనటువంటి మూగవారిగా ఉంటున్నటువంటి ఆ దేవతలుగా ఉన్నటువంటివి తండ్రి ఏమి చేయగలవు? అయా నిజదేవుడు నీవే కదా. కాబట్టి అయా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితాలలో ప్రభా తండ్రినైనా ఇకను రక్షణ లేక నిజదేవుడే నిన్ను తెలుసుకోలేక ఉంటున్నారా? అయితే ప్రభా వారికి కృప దయచేయండి. అయా కనికరం చూపించండి. నేడే రక్షణ దినమని అయా వారికి రక్షణ భాగ్యాన్ని గ్రహించండి. ఇప్పుడే వారి మనసులు మార్చుకొని నిజదేవుడైన నీ వైపు చూచుటకు కృప చూపించమని అడుగుచున్నాం. తండ్రి నువ్వు రోషం గల దేవుడు అయా తండ్రి, త్వరలో తండ్రి భూమి మీదకి తిరిగి రానై ఉంటున్నావు. అయా నీకు స్తోత్రం. నువ్వు వచ్చినప్పుడు అయా తన్ని మొదటిగా వచ్చినప్పుడు కనికరముతో వచ్చావు. రెండోసారి వచ్చినప్పుడు ఉగ్రతతో వచ్చినప్పుడు అయా తండ్రినైనా నేను రక్షణ పొందలేని వారు అయా తండ్రి ఎన్నిసార్లు వాక్యమైనా విననోలనేటువంటి వారు అయా ఆ నిత్య నరకాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. అయా తండ్రి అనేక మంది ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించటానికి అయా తండ్రి నీ కృప దయచేయండి. అయా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతమంది రక్షణ లేక ఉంటున్నారో వారందరికీ రక్షణ భాగ్యాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి నాయనా, కృప చూపించమని అడుగుచుంటున్నాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయా నిన్ను మాత్రమే స్తుతించాలి. నువ్వు మాత్రమే స్తుతులకు పాత్రుడు అర్హుడవు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో తండ్రినైనా ఏ సమస్యలు ఉంటున్నాయో, ఏ కష్టాలు ఉంటున్నాయో, ఏ ఎరుకులు ఉంటున్నాయో అన్నీ నీకు తెలిసినైనా వాటన్నిటి నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అది ఏ పాటి సమస్య అయినా సరే మనుషులకు అసాధ్యమే, కానీ నీకైతే సమస్తమును సాధ్యమే కదా ప్రభువా. ఇదిగో కామెంట్ రూపంలో తన ప్రార్థన అవసరతలన్నీ రాస్తున్నారయ్యా తండ్రి. వారి అవసరతలన్నిటినీ తీర్చండి. ఏ ఒక్కటి మర్చిపోవద్దయ్యా తండ్రి. కుటుంబ సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా, సంఘ సమస్యలైనా, అది ఏ సమస్యదైనా ఆ సమస్యల నుంచి వారిని విడిపించి వారి జీవితాలను నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం. అలాగే అలుపెలగకుండా తండ్రినైనా నీ సేవలో పోరాటం చేస్తున్నటువంటి నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. స్వార్థికులను జ్ఞాపకం చేసుకోండి. కాపరులను జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రినైనా ఇదిగో వారి సేవకులను దీవించండి, ఆశీర్వదించి అడుగుచున్నాము తండ్రి. హతసాక్షులు అవుతున్నారయ్యా, చంపబడుతున్నారు, కొయ్యబడుతున్నారు, నరకబడుతున్నారు. అయ్యో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ నైనా తండ్రి వారినైనా తండ్రినైనా వెనుతిరక్క ప్రభా తండ్రి ప్రాణాలు అర్పిస్తూ సైతం నీ సేవ చేస్తుండగా
ఆ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొనైనా హతసాక్షులైన ఆత్మలకు శాంతి సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మది అనుగ్రహించండి. మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురమ్మని అడుగుచున్నాం తండ్రి. నశించిపోతున్న అనేక ఆత్మలకు ప్రభా తండ్రి నైనా విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా గర్భఫలం, ఉద్వేగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో బిడ్డ నార్మల్ డెలివరీ అనుగ్రహించండి. దిక్కులేని వారు విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి నైనా ఇదిగో బలహీనలు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రము, సహాయం చేయండి నైనా. అలాగే ప్రభా తన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి నాయన. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. సమస్త స్తుతి, మహిమ, ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎనపలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో బ్రతిమాలడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.